అయితే ఎవరు ఊహించిన విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది. ఆ మరుసటి రోజు నుండి ఆ ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు మరియు ఆ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది. తనెప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని బిగ్గరగా నవ్వుతూ వచ్చేపోయే రైలు వెనకాల పరిగెడుతూ ఉండేది. తనను చూసిన ప్రయాణికులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంతో భయపడిపోయేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకి తగ్గిపోయింది. ఆ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ వారు 1967లో మూసివేశారు. అప్పటి నుంచి అక్కడ రైలు ఆగడం మానేసింది. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తర్వాత 2009లో ఆ రైల్వే స్టేషన్ తిరిగి తెరిచారు. కానీ అక్కడ పని చేయడానికి ఉద్యోగులు ఎవరూ ఇష్టపడేవారు కారు. దాంతో ఆ గవర్నమెంట్ ఆ స్టేషన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ భూతాన్ని చూడడంతో రాత్రి 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎప్పుడూ ఆ భూతాన్ని చూస్తూ ఉంటామని చెప్తూ ఉండేవారు. ఇది ఆ ఊరిలో జరిగిన యథార్థ ఘటన. మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.